హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక కొత్త విషయం చూపిస్తాను. ఇప్పటి వరకు కోతులు ఇళ్లలోకి వచ్చి పంటల మీదకి వచ్చి ఇళ్లలో వస్తువులని తీసుకెళ్ళడం, పంటల్ని ఆగం చేయడం చూసాం. సో కోతులతో చాలా పెద్ద ప్రమాదమే ఉంది. వివిధ గ్రామాల ప్రజలు అనేక మంది కోతుల దాడులకు గురై ఆసుపత్రి పాలై కొంతమంది మరణించడం కూడా చూసాం. ఇప్పుడు కోతుల్లో ఒక కొత్త కోణం, చాలా ప్రమాదకరమైన ఒక కొత్త కోణాన్ని ఇప్పుడు నేను చూస్తున్నాను. గత కొన్ని రోజులుగా చూస్తున్నాను, కానీ వాటిని వీడియో తీయలేకపోయాను. ఈరోజు నేను వీడియో తీసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక కోతి పక్షులు పెట్టుకున్న గుడ్లు, అంటే కాకులు, కొంగలు, ఇగో ఈ చెట్ల మీద ఉన్న ఈ గూళ్ళు, ఆ గూళ్ళలో అవి పెట్టుకున్న గుడ్లని కోతులు తినడం నేను గమనించాను. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే పక్షులు గుడ్లు పెడితేనే మళ్ళీ వాటిలోంచి పిల్లలు వచ్చి వాటి సంతానం అభివృద్ధి చెందుతుంది. కానీ ఇప్పుడు చాలా గ్రామాల్లో కాకుల సంతతి చాలా దారుణంగా పడిపోయింది. కొన్ని గ్రామాల్లో అయితే కాకులు కనిపించని పరిస్థితి. కారణం ఏంటంటే ఇగో చూడండి, కోతి, అక్కడున్న కోతి పక్షి కట్టుకున్న గూడిలోకి వెళ్ళి దాని గుడ్లను తినడం నేను కొన్ని రోజుల క్రితం చూశాను. అది వీడియో తీయలేకపోయాను, బట్ ఈరోజు తీసే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత ప్రమాదకరం అంటే జీవ వైవిధ్య మనుగడ ప్రమాదంలో పడినట్టే ఈ కోతుల వల్ల. పక్షులు, కాకులు మనం చాలా స్కావెంజర్స్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. అంటే మన సమాజాన్ని శుభ్రం చేస్తాయి. అవి వివిధ మనకు హాని కలిగించే లేకపోతే చనిపోయిన వస్తువులను అవి తిని మన పరిసరాలను శుభ్రం చేస్తాయి. కాబట్టి వాటిని స్కావెంజర్స్ అనేవాళ్ళు అంటున్నాం. వాటిని ఇప్పుడు చూస్తే వాటి కాకుల సంతతి ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కాకులు పెట్టుకున్న గూళ్ళను, వాటిలో ఉన్న గుడ్లని ఈ కోతులు వచ్చి తినేస్తున్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత మనం కాకుల సంతతిని ఇక చూడం, కాకుల్ని ఇక చూడలేం. ఈ కోతుల్ని ఇలాగే ఉంచితే, వీటి సంతతిని కంట్రోల్ చేయకపోతే, జనావాసాల్లోకి వీటి రాకను నిరోధించలేకపోతే భవిష్యత్తులో మనం కాకుల సంతతి కానీ ఇంకా మిగతా పక్షులని చూడలేం. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా దీన్ని గమనించి పర్యావరణవేత్తలు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఈ కోతుల సంతతిని నియంత్రించడం, వాటిని జనావాసాల్లోకి రాకుండా నిరోధించడం మీద